డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ డాక్టర్ వై ప్రసాద్, ఎండి ఇన్ ఆయుర్వేద. ఈ సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. మన మానవ జీవిత కాలము 100 సంవత్సరాలు అనుకున్న ఈ సృష్టి ప్రారంభం నుండి ఈ గడిచినటువంటి కొన్ని కోట్ల సంవత్సరాలతో పోల్చినట్లయితే మన జీవితం అనేది ఒక చిన్న పరమాణువుతో సమానం. ఇటువంటి చిన్న జీవితాన్ని చాలామంది టైంపాస్ చేస్తూ గడిపేస్తున్నారు. జీవితాన్ని జీవించడం ఎలాగో వాళ్ళకి తెలియక కేవలం టైంపాస్ చేస్తూ వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. అయితే ఈ చరిత్రలో చూసినట్లయితే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు, మహమ్మద్ ప్రవక్త, యేసు ప్రభువు, వర్తమాన మహావీరుడు, సోక్రటీస్, సాయిబాబా, ఇలా చెప్తా పోతే కొన్ని వందల మంది వాళ్ళ జీవితాలను అద్భుతంగా, అత్యద్భుతంగా మలుచుకోగలిగినారు. అయితే మనం కూడా వాళ్ళ మాదిరిగా జీవించవచ్చు, మన జీవితాలను అద్భుతంగా, అత్యద్భుతంగా మలుచుకోవచ్చు. అయితే మనం వాళ్ళు ఏ విధంగా జీవించారో అని తెలుసుకొని ఆ విధంగా కూడా మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే మనం కూడా వారి మాదిరిగా మన జీవితాలను అద్భుతంగా, అత్యద్భుతంగా మలుచుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు నా వీడియోలలో నేను మన జీవితాన్ని సులభతరం చేయడం కోసము చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నేను నా చిన్నతనంలో మా ఇంట్లో 1947లో ముద్రించినటువంటి నీతి శాస్త్రము అనే పుస్తకం నాకు దొరికింది. అప్పుడు నేను ఆ నీతి శాస్త్రంలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలను బైహార్ట్ చేయడం జరిగింది. ఈ నీతి శాస్త్రం మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మన జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు మనం ఏ విధంగా జీవించాలి, హౌ టు లివ్ ఇన్ ద సొసైటీ అనేది మనకు చాలా బాగా నేర్పిస్తుంది. కాబట్టి ఈ నీతి శాస్త్రంలో వివిధ శాస్త్రాల నుండి తీసుకునబడినటువంటి మంచి మంచి శ్లోకాలను కూర్చోవడం జరిగింది. కాబట్టి వీటిని ఉపయోగించుకొని మనము మన జీవితాలని అద్భుతంగా, అత్యద్భుతంగా మలుచుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ నీతి శాస్త్రంలో శ్లోకాలను మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. లెట్స్ గో. ఈ నీతి శాస్త్రము ఎలా ఉపయోగపడుతుందంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్లకు ఒకే ఒక కొడుకు ఉంటాడనమాట. ఆ కొడుకును వీళ్ళు పెంచి పెద్ద చేసి విదేశాలకు పంపిస్తారు. చదువు కోసము, సంపాదన కోసము విదేశాలకు పంపిస్తారు. తర్వాత అతను అక్కడే విదేశాల్లోనే మ్యారేజ్ చేసుకొని తర్వాత ఈ తల్లిదండ్రులను చూసుకోవడం అనేది తగ్గిపోతుంది అన్నమాట. అప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత అక్కడ ఈ అబ్బాయి అనేది మరణించడం జరుగుతుంది విదేశాల్లో. అప్పుడు ఈ తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతారనమాట. అటువంటి సందర్భంలో నీతి శాస్త్రంలో ఒక విషయం చెప్పడం జరిగింది. అదేమంటే, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. అంటే రుణానుబంధం ఉన్నంత వరకు మాత్రమే మనకు పశువులు కానీ, ఈ పుత్రులు కానీ, ఈ ఇండ్లు కానీ, ఈ సంపదలు కానీ ఉంటాయి. రుణానుబంధము తీరిపోయినప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పడం జరిగింది. ఈ విషయము అంతకుముందే మనం తెలుసుకొని ఉంటే ఇంకా ఇటువంటి బాధ అనేది ఉండదన్నమాట. లేదంటే ఆ తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురై, డిప్రెషన్కి గురై, వివిధ వ్యాధులు వచ్చి వాళ్ళ జీవితం అంతా వృధా అవుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఇట్లా చాలా విషయాలు ఈ నీతి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇటువంటి విషయాలను మనము ముందుగా తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ఈ విషయాలను మనం అన్వయించుకున్నట్లయితే చాలా వరకు మనము సంతోషంగా ఉండేదానికి, మన జీవితాన్ని అద్భుతంగా, అత్యద్భుతంగా మలుచుకునేందుకు ఉపయోగపడుతుందన్నమాట. ఇట్లా కాబట్టి ఈ నీతి శాస్త్రంలో శ్లోకాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ నీతి శాస్త్రంలో 177 శ్లోకాలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ ఒకే రోజు కాకుండా దీన్ని భాగాలుగా పార్ట్ ఏ, పార్ట్ బి ఈ విధంగా మనం తెలుసుకుందాము. మొదటి శ్లోకము: సభా కల్పతరం వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం. వేదములను కొమ్మలచే వృద్ధి పొందింపబడినదియు, శాస్త్రములను పువ్వులతో కూడినదియు, పండితులనేడు తుమ్మెదలచే ప్రకాశింపబడినదియు అగు సభ అనేడి కల్పవృక్షమునకు నమస్కరించుతున్నాను. ప్రణమ్య సర్వలోకేశం దేవదేవేశ్వరం హరిం నీతిశాస్త్రం ప్రవక్ష్యామి సర్వశాస్త్రార్థ సమ్మతం
సకల లోకములకు ఈశ్వరుడును దేవతలకు ప్రభువును అగు విష్ణు భగవానునకు నమస్కరించి సకల శాస్త్రముల అర్థమునకు సమ్మతమగు నీతి శాస్త్రమును చెప్పుచున్నాను. సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయాసఖ శాంతి పత్ని క్షమాపుత్ర షడైతే మమ్మ బాంధవాహ. అంటే సత్యము తల్లి, జ్ఞానము తండ్రి, ధర్మము సోదరుడు, దయ మిత్రుడు, శాంతి భార్య, ఓర్మి కొడుకు, ఈ ఆరుగును నాకు బంధువులు. అంటే ఇక్కడ చూడండి, మన యొక్క లక్షణాలు, మన యొక్క గుణాలు ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 6 గుణాలని మనం అలవర్చుకున్నట్లయితే మన జీవితము అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్రాణం వాపి పరిత్యజ్య మానమే వాభిరక్షతు అనిత్యో భవతి ప్రాణో మాన ఆచంద్ర తారకం. అంటే ప్రాణంనైనను విడిచి మానమునే రక్షించుకోవలేను. ప్రాణము నిత్యము కాదు, మానము చంద్ర నక్షత్రంలో వరకు ఉండున్నది. అంటే ఇక్కడ మనము మన మానాన్ని రక్షించుకోవాలి, దానికోసం ప్రాణాన్నైనా త్యజించాలని చెప్పడం జరిగిందనమాట. నిమంత్రణోత్సవావి ప్రాగవూన నృణోత్సవాహ భ్రత్రాగమోత్సవ నార్యస్యోహం కృష్ణ రణోత్సవ. అంటే కృష్ణ బ్రాహ్మణులు పరుల ఇంట భోజనం ఉత్సవంగా గలవారు, గోవు లేతగడ్డి ఉత్సవంగా గలది, స్త్రీలు పెనిమిటి రాక ఉత్సవంగా గలవారు, నేను యుద్ధము ఉత్సవంగా గలవాడును. అంటే ఇక్కడ అర్జునుడు కృష్ణునికి చెప్తున్నాడు అనమాట, ఓ కృష్ణ, బ్రాహ్మణులు ఇతరుల ఇంట్లో భోజనం చేయాలంటే వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. గోవు లేత గడ్డి, అంటే గడ్డి లేతగా ఉన్నప్పుడు తినడం అంటే దానికి బాగా ఉత్సాహంగా ఉంటుంది. స్త్రీలు తమ భర్త రాక కోసము ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళ భర్త రాక అనేది వాళ్ళకు ఉత్సవంగా ఉంటుంది. నాకు యుద్ధం చేయాలంటే ఉత్సాహంగా ఉంటుందని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. మాతృవత్ పరదారాంచ పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని యహ పశ్చేతి సపండిత. అంటే ఇక్కడ పండితుడు అనేవాడు ఎలా ఉండాలో ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. పరస్త్రీని తల్లివలెను, పరధనమును మన్నువలెను, సకల భూతములను తనవలెను ఎవడు చూచునో వాడే పండితుడు. అంటే ఇతర స్త్రీలను, తన భార్య కాకుండా ఇతర స్త్రీలను తల్లివలే చూడాలంట, ఇతరుల ధనమును మన్నువలే చూడాలంట, సకల భూతములను తనవలెను. అంటే ఇక్కడ ఈ భూమి మీద పశువులు, పక్షులు, జలచరాలు, భూచరాలు, ఈ విధంగా చాలా రకాల కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశుల అన్నిట్లను తన మాదిరిగా చూడాలి, అంటే భూతదయ అంటారు దీన్ని. ఈ భూతదయ కలిగి ఉండాలి. ఈ 3 లక్షణాలను కలిగి ఉన్నవాడిని పండితుడని చెప్పడం జరిగింది. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్య ధర్మ సంగ్రహ. అంటే దేహములు నిత్యములు కావు, అంటే ఈ దేహం అనేది నశించేటువంటిది, ఐశ్వర్యము శాశ్వతము కాదు, మృత్యువు నిత్యమును సమీపించే ఉండును. ఈ చావు అంటే మృత్యు అనేది మనకి ఎప్పుడు సమీపంగానే ఉంటుందంట, అంటే మన దగ్గరలోనే ఉంటుందంట. కాబట్టి ధర్మమును సంపాదించుకోవలేను. కాబట్టి ధర్మం అనేదే నిత్యం, అంటే ఇదే శాశ్వతం అన్నమాట. ఇక్కడ ధర్మం అంటే మనం ఎప్పుడైతే ధర్మబద్ధంగా నడుచుకుంటామో అప్పుడు మాత్రమే మనము మన జీవిత గమ్యమైనటువంటి, మన జీవిత లక్ష్యమైనటువంటి బతికుండగానే భగవంతునిలో చేరడం అనేటువంటి గమ్యాన్ని చేరుకోగలం అన్నమాట. కాబట్టి మనము ధర్మంగా బ్రతకడం అనేది అలవాటు చేసుకోవాలి. లేదంటే ఈ జన్మ మరణ చక్రం, అంటే ఇక్కడ పునర్జన్మ సిద్ధాంతం అనేది అర్థం చేసుకోవాలి. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు అనేటువంటి సిద్ధాంతం. ఎప్పుడైతే మనము ధర్మబద్ధంగా జీవితాన్ని జీవించి తద్వారా మానవ జీవిత లక్ష్యమైనటువంటి బతికుండగానే భగవంతునిలో లయం కావడం అనేటువంటి లక్ష్యాన్ని ఎప్పుడైతే మనం చేరుతామో
అప్పుడు మాత్రమే మనము ఈ జన్మ మరణ చక్రం నుండి, అంటే ఈ పునర్జన్మ సిద్ధాంతం నుండి బయటపడి ఎప్పుడూ భగవంతునిలోనే లయమై ఉంటాం అన్నమాట. అదే దానికోసము మనం ధర్మబద్ధంగా ఇక్కడ జీవించాలి అని చెప్తున్నాడు అనమాట. రుణాగ్నిర్వ్యాధి శత్రుశ్చ జ్ఞాతిశేషంచ పంచకం పునః పునః ప్రవర్తంతే తస్మాచ్చేషం నకారయేత్. అంటే అప్పు యొక్కయో, రోగము యొక్కయో, విరోధుల యొక్కయో, జ్ఞాతుల యొక్కయో మిగిలిన శేషము మరలా వృద్ధి అగును గాన శేషముంచరాదు. అంటే ఇప్పుడు సపోజ్ అప్పు ఉందనుకోండి, అప్పును పూర్తిగా తీర్చేయాలి. ఏమాత్రం కొద్దిగా మనము అప్పు ఉన్నా కూడా అది మళ్ళా వృద్ధి చెందుతూ ఉంటుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రోగం కూడా అంతే. ఏదైనా రోగం వస్తే ఆ రోగం నుండి పూర్తిగా బయటపడాలి. పూర్తిగా బయటపడేంత వరకు మనము ఆ ఔషధాన్ని సేవించడం అనేది తప్పనిసరి అన్నమాట. అట్లే విరోధులు, ఈ శత్రుశేషం అంటారు కదా, శత్రువు కూడా పూర్తిగా మనకు ఏ విధమైనటువంటి శత్రువులు లేకుండా చూసుకోవాలని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. విశాఖాంతి మేఘాని ప్రస్తుతాంతాని యౌవనం మరణాంతాని వైరాని యాచనాంతాని గౌరవం. అంటే ఇక్కడ విశాఖ కార్తితో మేఘము లంతము పొందును, ఒక బిడ్డను కన్న తోడనే స్త్రీ యొక్క యౌవనము అంతమవును, శత్రువు యొక్క మరణంతో వైరం అంతము పొందును, ఒకసారి యాచించుటతో మనుజుని గౌరవము అంతము పొందును. అంటే విశాఖ కార్తి ఇది ఎండాకాలంలో వస్తుంది కాబట్టి ఎండాకాలంలో మేఘములు అంతం పొందును, ఎండాకాలంలో మేఘాలు ఉండవు అన్నమాట. అట్లే స్త్రీ ఒక బిడ్డను కన్న తర్వాత ఆ స్త్రీ యొక్క యవ్వనం అనేది అంతమవుతుందని చెప్తున్నాడు. శత్రువు ఎప్పుడైతే మరణిస్తాడో అప్పుడు మాత్రమే ఆ వైరం అనేది అంతమవుతుంది అని చెప్తున్నాడు. మనము ఏదైనా యాచించడం అంటే అడుక్కోవడం, ఏదైనా మనము అడుక్కుంటే అప్పుడు మనుషుని యొక్క గౌరవం అంతం పొందును, మనుషుని యొక్క గౌరవం అనేది అంతమవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇవి మన జీవితకాలం చాలా చిన్నది కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అంతా మనం తీసుకొని మనం మన జీవితానికి అనుభవించుకుంటే తొందరగా మన జీవిత లక్ష్యాన్ని చేరేదానికి ఒక ఆస్కారం అనేది ఉంటుంది అన్నమాట. లేదంటే జన్మలు మళ్ళా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాలను మరలా చదివి మీకు ఏవైతే ఇష్టమవుతున్నాయో లేదా మీ జీవితానికి ఏవైతే ఉపయోగపడతాయని అనిపిస్తున్నాయో వాటిని ఒక నోట్బుక్లో రాసుకొని వాటిని గుర్తుపెట్టుకొని మన జీవితానికి అన్వయించుకోవాలన్నమాట. అప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, లేదా టైంపాస్ చేసినట్లే ఉంటుంది జీవితం అంతా. యస్య మాతా గృహం నాస్తి భార్యాచ ప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం దా గృహం. ఎవనికి తల్లియు ఇల్లును లేవో, ఎవనికి వికటముగా మాట్లాడు పెండ్లాను ఉండునో అడవి యందు నివసించుటయే మేలు. అటువంటి వాడు వానికి ఇల్లును అడవిను ఏకరూపములే. అనృతం సాహసం మాయా మూర్ఘత్వ మతిలుబ్ధత నిష్ఠురం నిర్దయంతోచ్చ స్త్రీణం సప్త స్వభావతః. అంటే ఇక్కడ స్త్రీలకు పుట్టుకతో ఒక 7 గుణాలు వస్తాయి అని చెప్తున్నాడు. అబద్ధము, సాహసము, మాయ, మూర్ఖత్వము, అతిలోపితనము, కఠినముగా మాట్లాడుట, దయ లేకుండుట, ఈ 7ను స్త్రీలకు పుట్టుకతో ఉండేడు గుణములు. అంటే మామూలుగా ఇక్కడ జెంట్స్కు సంబంధించి కొన్ని గుణాలు ఉంటాయి, లేడీస్కు సంబంధించి కొన్ని గుణాలు ఉంటాయి. ఇవి కొన్ని పుట్టుకతో వచ్చే గుణాలని ఇక్కడ చెప్తున్నాడు. ఇవన్నీ అంటే అబద్ధము అంటే అందరూ అబద్ధం ఆడతారని కాదు, కానీ ఎక్కువ స్త్రీలు ఈ లక్షణాలు కలిగి ఉంటారనమాట. అబద్ధము, సాహసం అంటే మంచి లక్షణమే ఇది. మాయ, మూర్ఖత్వము, అతిలోభితనము, కఠినముగా మాట్లాడుట, దయ లేకునుట, ఈ 7ను స్త్రీలకు పుట్టుకతో ఉండేడు గుణములు. అంటే ఈ మానవులపైన మన పూర్వీకులు చాలా రీసెర్చ్ చేసి ఇటువంటి విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి
ఇవి అన్నీ ఎట్లా అంటే ఇప్పుడు ఒక అరటిపండును వలిసి మన చేతికి ఇచ్చినట్లే తినడమే మన బాధ్యత. ఆ విధంగా ఉంటాయన్నమాట ఇటువంటి విషయాలు. వీటి గురించి మళ్ళీ మనం పరిశోధన చేసి మళ్ళా టైం వేస్ట్ చేసి మనకు ఉండేది చిన్న జీవితకాలము కాబట్టి వేస్ట్ చేసుకోకుండా మనము ఇటువంటి విషయాలని డైరెక్ట్గా మనం స్వీకరించవచ్చు అన్నమాట. తర్వాత ప్రాతకాలే ఫలాధిక్యం చోర్ణాధిక్యంతు మధ్యమం పర్ణాధిక్యం భవేద్రాత్రే తాంబూలమితి లక్షణం. ఉదయంన పోక చెక్క ఎక్కువగాను మధ్యాహ్నంన సున్నం ఎక్కువగాను రాత్రిపూట ఆకులు ఎక్కువగాను తాంబూలంను సేవించవలను. అంటే ఇక్కడ తాంబూలంను సేవించే లక్షణం ఏ విధంగా చెప్తున్నానంటే ఉదయం పూట పోక చెక్క అంటే ఒక్క ఎక్కువ వేసుకోవాలంట. తాంబూలం వేసుకునే వారికి ఒక మంచి శ్లోకం అన్నమాట ఇది. ఏ విధంగా తాంబూలం వేసుకోవాలనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత మధ్యాహ్నంలో సున్నం ఎక్కువ వేసుకోవాలంట తాంబూలంలో, రాత్రిపూట ఆకులు ఎక్కువ వేసుకోవాలంట. ఇది ఎందుకనేది కొద్దిగా ఆలోచించాలి. ఔదుంబరాని పుష్పాని శ్వేతవర్ణంచ వాయసం మత్స్యపాదం జలేపస్యే అన్ననారి హృదయస్థితం. మేడి పువ్వులనైనను తెల్లని కాకినైనను నీటిలో చేపల అడుగులనైనను చూడవచ్చునేమో కానీ స్త్రీల మనస్సులోని సంగతిని ఎవ్వరూ చూడజాలరు. అంటే ఇక్కడ చూడండి, స్త్రీల గురించి ఎంత రీసెర్చ్ చేసినారో. స్త్రీల యొక్క మనస్సు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, దాంట్లో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే ఒక సాంగ్ కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ చెప్పడం జరిగింది, మేడి పువ్వులనైనను అంటే మేడి చెట్టుకు పువ్వులు ఉండవు, పువ్వులు లేకుండా కూడా డైరెక్ట్గా దాంట్లో కాయలు కాస్తాయి, మేడి కాయలు కాస్తాయి. అటువంటి చెట్లకు కూడా మేడి పూలను చూడొచ్చంట. తెల్ల కాకులు ఉండవు కానీ తెల్లని కాకినైనను చూడొచ్చంట. నీటిలో చేపల యొక్క అడుగులు పడవు మనకు, కానీ చేపల యొక్క అడుగులనైనా చూడవచ్చేమో కానీ, అంటే ఈ అసాధ్యమైనటువంటి వాటిని కూడా చూడొచ్చేమో కానీ స్త్రీల మనస్సులోని సంగతిని ఎవ్వరూ చూడజాలరు. అంటే స్త్రీల మనస్సులో ఏముందో చెప్పడం చాలా కష్టమని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ మనసులో ఏముందో మనము ఎక్కువ ఆలోచించకూడదు. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏముంది ఆలోచించకుండా వాళ్ళను వదిలేయడమే మంచి పద్ధతి అన్నమాట, నాకు తెలిసినంత వరకు. దుర్భిక్షే చాన్నదాతారం సుభిక్షే చ హిరణ్యదం చతురోహం నమస్యామి రణేధీరే మృణే శుచిం. కరువు రోజుల్లో అన్నం పెట్టువానికిని, పండిన రోజుల్లో ధనమిచ్చువారికిని, యుద్ధంలో వెనుకకు మరలని వానికిని, అప్పులేని వానికిని ఈ నలుగురికి నమస్కారం చేయదును. అంటే వీళ్ళు గొప్పలని, ఎవరైతే కరువు రోజుల్లో అన్నం పెడుతున్నారో అటువంటి వారు, తర్వాత బాగా పంటలు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేవారు, తర్వాత యుద్ధంలో వెనక్కు రాకుండా పోరాడేవారిని, తర్వాత అప్పు లేని వారు, వీళ్ళందరూ ఈ నలుగురు చాలా గొప్పవారని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళకందరికీ నమస్కారం అని చెప్తున్నాడు. విప్రహస్తే ధనం ద్యాత్ స్వభార్యాయాం చ యౌవనం స్వామి కార్యేషు చ ప్రాణం నిశ్చయో మమ మాధవాః. కృష్ణ తన ధనమును బ్రాహ్మణాధీనం చేయుట, తన యవ్వనమును భార్యాధీనం చేయుట, తన ప్రాణమును స్వామి కార్యంలో వినియోగించుట ఇది నా నిశ్చయము. అంటే ఇక్కడ ధనాన్ని బ్రాహ్మణులకు దానం చేయాలంట, యవ్వనాన్ని భార్యకు మాత్రమే, భార్య యొక్క ఆధీనం నందు మాత్రమే ఉంచాలంట, తన ప్రాణమును స్వామి కార్యములలో వినియోగించుట. అంటే స్వామి కార్యం అంటే ఇక్కడ మెయిన్గా మన జీవిత లక్ష్యం ఏమో ఆ జీవిత లక్ష్యం కోసము మన ప్రాణాన్ని ఉపయోగించమంటున్నాడు. అంటే మన జీవిత లక్ష్యం అనేది చాలామందికి తెలియదు. ఈ సందర్భంగా నేను మీకు మన జీవిత లక్ష్యాన్ని గురించి చెప్పాలనుకుంటున్నాను. మన మానవ జీవిత లక్ష్యం ఏమంటే మనము బ్రతికుండగానే భగవంతునిలో లయం కావడం. చనిపోయిన తర్వాత మనకు తెలియదు, స్వర్గం ఏదో నరకం ఏదో మనం అనుభవించలేం.
కానీ బ్రతికుండగానే ఈ స్వర్గాన్ని మనం అనుభవించవచ్చు. అదే ఎప్పుడు అంటే ఎప్పుడు మనం స్వర్గాన్ని అనుభవిస్తామంటే మన జీవిత లక్ష్యం అయినటువంటి బ్రతికుండగానే భగవంతునిలో లయం కావడం. ఎవరైతే బ్రతికుండగానే భగవంతునిలో లయం అవుతారో, భగవంతుని యొక్క శక్తిని అనుభూతి చెందుతారో, అప్పుడు వాళ్ళు మాత్రమే తన లక్ష్యాన్ని చేరి ఈ స్వామి కార్యం కోసము తన ప్రాణాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి మన లక్ష్యం కోసము మన ప్రాణాన్ని ఉపయోగించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. సర్వస్య గాత్రస్య శిరః ప్రధానం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, షణ్ణాం రసానం లవణం ప్రధానం, భవేన్నదీనాం ఉదకం ప్రధానం. దేహమంతటికి శిరస్సు, అన్ని ఇంద్రియములలో కన్ను, 6 రసములలో ఉప్పు, అన్ని నదులలో నీరు ప్రధానమైనదిగా తెలియవలేను. అంటే ఇక్కడ మొత్తం మన దేహం అంతటిలో, మన శరీరం అంతటిలో శిరస్సుకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత సర్వేంద్రియానం నయనం ప్రధానం, అన్ని పంచ జ్ఞానేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఇవి పంచజ్ఞానేంద్రియాలు. ఈ పంచజ్ఞానేంద్రియాలలో కళ్ళకు ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత 6 రసములు, మధురాంల లవణ కటుతిక్త కషాయ అనేటువంటి 6 రసాలు ఉన్నాయి. మధురము అంటే తీపి, ఆమ్లం అంటే పులుపు, లవణం అంటే ఉప్పు, కటు అంటే కారం, తిక్తం అంటే చేదు, కషాయం అంటే వగరు. ఈ అన్ని 6 రసాలలోకెల్లా ఉప్పు అనేది లవణానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అట్లే అన్ని నదుల్లో నీటికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నీరు లేకుంటే నదులు ఉండి కూడా ఉపయోగం లేదనమాట. అట్లా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. మృత్పిండ ఏకో బహుభాండ రూప, సువర్ణమేకం బహుభూషణాని, గోక్షీరమేకం బహుధేనుజాత, మేక పరమాత్మ బహుదేహవర్తి. అంటే ఇక్కడ దీని అర్థం చూడండి. ఒక మంటి ముద్ద అనేకములగు కుండల రూపంలగును, నగలు వేరు వేరైనను బంగారు ఒక్కటియే చాలా నగలవును, ఆవులు వేరైనను పాలు ఒక్కటే. అట్లే పరమాత్మ ఒక్కడే అనేక దేహంలో కనపడును. ఇక్కడ చాలామందికి గాడ్ ఈజ్ వన్ అంటే దేవుడు ఒక్కడే అని మనం చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాము. కానీ మనం బయట చూస్తే చాలా రకాల దేవుళ్ళు కనబడతాడు అన్నమాట. ఇదంతా గందరగోళంగా ఉంటుంది. ఆ గందరగోళానికి ఇక్కడ ఒక పరిష్కారం అనేది ఈ శ్లోకంలో చెప్పడం జరిగిందనమాట. ఏ విధంగా అయితే మట్టి ముద్దతో, ఒకే మట్టి ముద్దతో వివిధ రకాల కుండలను మనము వివిధ రకాల షేప్లో కుండలను తయారు చేయొచ్చు. అట్లే బంగారు ఒకటే, అదే బంగారుతో వివిధ రకాలైనటువంటి నగలను మనము సృష్టించవచ్చు. ఇప్పుడు ఆవులు, రకరకాల ఆవులు ఉంటాయి. అంటే కలర్లు, తెల్ల ఆవులు ఉంటాయి, నల్ల ఆవులు ఉంటాయి, కపిలవర్ణం గల ఆవులు ఉంటాయి. ఈ విధంగా వివిధ రకాల ఆవులు ఉంటాయి. కానీ వాటి యొక్క పాలు మాత్రం ఒకటే కలర్ ఉంటుంది, తెలుపే ఉంటుంది. అదేవిధంగా పరమాత్మ అంటే భగవంతుడు ఒక్కడే, కానీ వివిధ రూపాల్లో ఉన్నాడనమాట. వివిధ రూపాల్లో మనము మన హిందూ ధర్మం ప్రకారము వివిధ రూపాల్లో చూపించడం జరుగుతూ ఉంది. అట్లా ఇక్కడ దీనికి ఒక ఆన్సర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, గాడ్ ఈజ్ వన్ అనే దానికి. తర్వాత అర్థాతురానం న గురుర్ న బంధు, కామాతురానం న భయం న లజ్జ, విద్యాతురానం న సుఖం న నిద్ర, సుధాతురానం న రుచిర్ న పక్వం. అంటే ధనాతురులకు గురువు కానీ బంధువు కానీ లేరు, కామాతురులకు భయము కానీ సిగ్గు కానీ ఉండవు, చదువునందు ఆసక్తి గలవానికి సుఖము కానీ నిద్ర కానీ ఉండవు, ఆకలి ఉన్నవానికి రుచి కానీ పక్వం కానీ ఉండవు. అంటే ఇది చాలా మంచి శ్లోకం చూడండి. ధనమునందు ఎవరికైతే ఎక్కువ ఆసక్తి ఉంటుందో వాళ్ళు గురువును కానీ బంధువులను కానీ లెక్క చేయరన్నమాట.
అంటే వాళ్ళ నుండి కూడా డబ్బు ఆశించేదానికి వీళ్ళు డబ్బు ఆశిస్తూ ఉంటారు. కామాతురులకు, కామం నందు ఆసక్తి గలవానికి భయం కానీ సిగ్గు కానీ ఉండవంట. చదువునందు ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్లకు సుఖము ఉండదు, నిద్ర ఉండదు. పడుకున్నా కూడా వాడి ధ్యాస అంతా ఆ చదువు పైనే ఉంటుంది. ఆకలి కొన్నవానికి రుచి కానీ పక్వం కానీ ఉండవు. అంటే ఎవరికైతే ఆకలి ఎక్కువ ఉంటుందో అప్పుడు వాడు అది అంటే పక్వమైందా, అంటే బాగా ఉడికిందా లేదా అనేది చూడడంట, అది రుచిగా ఉందా లేదా అనేది చూడడంట అని ఇక్కడ చెప్పడం జరిగింది. దాతా దరిద్ర కృపణో ధనాఢ్య పాపీ చిరాయు సుకృతి గతాయు రాజా కులీన సుకులే చ భృత్య కలౌయుగే షడ్గుణమాశ్రయంతి. అంటే కలియుగంన ఈ 6 గుణాలు ఉంటాయని చెప్తున్నాడు. ఏవంటే అవి: దాత దరిద్రుడవుట, లోభి ధనవంతుడవుట, పాపాత్ముడు చిరాయువగుట, పుణ్యాత్ముడు చచ్చిపోవుట, నీచుడు రాజగుట, ఉత్తమకులుడు సేవకుడవుట. ఈ 6 గుణములు కలియుగం ఆశ్రయించి ఉన్నవి. అంటే మనము ఇవి గమనించవచ్చు. దాదాపుగా ఇప్పుడు కలియుగమే ఉంది కాబట్టి ఈ కలియుగంలో చూడు, నీచుడు రాజగుట, ఉత్తమ కులుడు సేవకుడవుట. అంటే మంచి కులంలో ఉన్నవాడు సేవకుడవుతాడంట, నీచుడు రాజు అవుతాడంట, పుణ్యాత్ముడు తొందరగా చనిపోతాడంట, పాపాత్ముడు చిరాయు అవుట అంటే ఎక్కువ కాలం జీవిస్తాడంట పాపాత్ముడు, లోభి ధనవంతుడు అవుతాడంట, దాత దరిద్రుడు అవుతాడంట. ఇట్లా ఈ 6 గుణాలు ఈ కలియుగంలో ఉంటాయని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. భార్యా వియోగచ్చ జనోపవాదో రుణస్య శేష కుజనస్య సేవ దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ వినాగ్నిన పంచదహంతి చిత్తం. అంటే భార్యతో వియోగము, జనుల వలన అపవాదము, రుణశేషము, నీచుల సేవ, లేమి కలిగినప్పుడు ఇష్టుల దర్శనము, ఈ 5ను అగ్ని లేకుండానే మనస్సును కాల్చును. ఒక 5 విషయాలు ఉన్నాయంట. ఈ 5 విషయాలు ఇక్కడ అగ్గి ఉండదు కానీ, అంటే నిప్పు ఉండదు కానీ మనస్సును కాల్చేస్తాయంట ఈ 5 విషయాలు. ఈ 5 విషయాలు ఏమంటే: భార్యతో వియోగము, అది భార్య విడాకులు ఇచ్చిండని ఏదైనా జరగని, భార్య వియోగం, భార్య చనిపోయి ఉండడం కానీ, ఈ విధంగా భార్యతో వియోగం. జనుల వలన అపవాదం, అంటే జనులతో ఒక విమర్శలు ఉంటాయన్నమాట. జనాలు విమర్శిస్తూ ఉంటారు, అటువంటి విమర్శలు. రుణశేషం అంటే ఇక్కడ అప్పులు, రుణము అంటే అయినా అప్పు అనుకోవచ్చు, అప్పులు ఉండుట. నీచుల సేవ, మనము సేవ చేయొచ్చు కానీ అదే నీచులకు చేస్తే ఆ సేవ చేసేవాడి యొక్క మనస్సు అనేది అక్కడ దహింపబడుతుందంట. అగ్ని లేకుండా కూడా అగ్ని మాదిరిగా మనస్సును దహిస్తుంది అన్నమాట ఈ నీచుల సేవ అనేది. లేమి కలిగినప్పుడు ఇష్టల దర్శనము, అంటే మనకు బాగా ఇష్టమైన వాళ్ళు వచ్చింటారు, మన దగ్గర ఒక పైసా కూడా ఉండదన్నమాట అటువంటి సమయం. ఇటువంటి ఈ 5 విషయాలు అగ్ని లేకుండానే మనస్సును కాలుస్తాయంట. ఇట్లా ఇంతవరకు 20 శ్లోకాలు నీతి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ శ్లోకాలలో చాలా విషయాలు మన జీవితానికి ఉపయోగపడతాయి. ఈ శ్లోకాలను మరలా విని మీకు ఏవైతే ఉపయోగం అనుకుంటున్నారో వాటిని బుక్స్లో రాసుకొని ఆ విషయాలను మీ జీవితంలో అన్వయించుకోండి. తద్వారా ఫలితం పొందండి. త్వరగా మానవ జీవిత లక్ష్యమైనటువంటి బతికుండగానే భగవంతునిలో చేరడం అనేటువంటి లక్ష్యాన్ని చేరుతారని ప్రతి ఒక్కరికి భగవంతుడు ఆ లక్ష్యాన్ని చేరేందుకు తగినటువంటి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో తర్వాత భాగంలో కలుద్దాము. నీతి శాస్త్రంలో ఇంకో 20 శ్లోకాలు చెప్పుకుందాము. థ్యాంక్ యూ.